హాయ్ హలో నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ స్పీచ్ ఒకటి చూశాను సోషల్ మీడియాలో. మీరు ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారని. మంచిదే. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుగా ఉన్నటువంటి పోస్టుల్ని, మహిళల్ని అగౌరవపరిచేటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని ఒక చట్టం వేయటం మంచిదే. బట్ అది నిజాయితీగా చేయాలి. ఇప్పుడు నిజాయితీగా చేయాలండి. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. మనకు అనుకూలంగా మన మన రాజకీయ పార్టీలకి అంటే మనల్ని ఎవరో తిడుతున్నారని మనకు అనుకూలంగా మనం చట్టాలు చేయకూడదు. కోపంతో చేయకూడదు. పగ తీర్చుకోవడానికి చట్టాలు చేయకూడదు. అది నా ఉద్దేశం. అది బట్ ఇప్పుడు ఈయన చెప్పింది నిజంగా చేస్తే మంచిదే. అది నా ఉద్దేశం. వినండి ఏమన్నారు. మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, మత విశ్వాసాలని అవమానించడం, మత విశ్వాసాలను దెబ్బతీయటం అంటే మొన్న రీసెంట్గా ఎవరో ఒక అతన్ని యేసుక్రీస్తుని తిడుతున్నాడని చెప్పేసి కేసు పెడితే స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పి పేరు మర్చిపోతుంది. స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించారట. యేసుక్రీస్తు అది మత విశ్వాసం కాదు. అది ఇప్పుడు యేసుక్రీస్తుని ఆయన బండబూతులు తిడుతున్నాడని చెప్పి కేసు పెట్టారు. రాధా మనోహర్ దాస్, అతని పేరు మర్చిపోయారు. రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తిని కేసు పెడితే స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి ఎందుకు పంపించారు? ఎందుకు ఇచ్చి పంపించారు అంటే అర్థం మీ వాళ్ళకి చట్టం వర్తించదు కదా. ఇది ఒప్పుకోండి. అది ఎవరి ప్రభుత్వాల్లో ఉంటే ఈ చట్టాలు ఇవన్నీ కూడా అధికారులకు చుట్టాలు, మీ ఐడియాలజీకి చుట్టాలు, మీకు అందరికీ చుట్టాలు. మన మీద నిజాయితీగా మాట్లాడుతున్నామని చెప్పడం వేస్ట్. అది నా ఉద్దేశం. హింసకు ప్రేరేపించడం ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. కరెక్టే. హింసను ప్రేరేపించడం రాజ్యాంగ హక్కు కాదు. ఇది క్రైమ్. వైలెన్స్ ఈజ్ ఎ క్రైమ్. యూ షుడ్ నాట్ క్రియేట్ వైలెన్స్. అది చాలా దారుణం, దుర్మార్గం. వైలెన్స్ చేసే వాళ్ళ మొత్తాన్ని మీద కూడా చట్టాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి కదండి. చర్యలు తీసుకోవాలి కదా. ఇలా వైలెన్స్ని ప్రేరేపించే వాళ్ళని. ఇప్పుడు మీకు ఎంత కోపం వచ్చింది, అక్కడ అర్ధరాత్రి వెళ్ళి ఒక ముసలాయన 70 సంవత్సరాల ముసలాయన చర్చి పడదంగారు ఎవరు, బూతులు వచ్చేసి చర్చి పడగొట్టారు ఎవరు. ఓకే, అక్కడ చర్చి పడగొట్టారు ఎవరు, ముసలాయింది. అది హింస కాదా? ఓకే, నిన్నెవరో అక్కడ ఒక పాస్టర్ గారిని కొట్టారు. ఇక్కడ ఎవరో నిన్నే ఒక వీడియో వచ్చింది. అతను ఎవరో స్వార్థ చెప్పుకోవడానికి పోతే అతని మీద కొట్టారు. అదేంది హింస కాదా? అది అంటే కాదండి. అసలు మొత్తం కూడా హింస మీ వైపు నుంచి జరుగుతుంటే వీళ్ళకి నీతులు చెప్పడం ఏంటి నాకైతే అర్థం కాదు. మీరు హింస ఆపండి, దయచేసి హింస చేయకండి అని మేము కూడా చెప్తున్నాము. సరే, ఇప్పుడు వీళ్ళు రావణ్ని అరెస్ట్ చేశారు. రావణ్ని అరెస్ట్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారిని అతను యాక్చువల్గా విమర్శిస్తున్నాడని చెప్పి రావణ్, ఇప్పుడు అతను కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు. ఇప్పుడు నన్ను అంత సాఫ్ట్గా మాట్లాడ్డా అతను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటారు. అతను చాలా అగ్రెసివ్గా మాట్లాడని ఇప్పుడు వీళ్ళందరికీ కోపం ఏంటంటే పొదుగులు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు ఏందని చెప్పి కోపం. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారండి? నేను కూడా ఎక్కువగా మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకు ఆయన కమ్యూనిటీని బేస్ చేసుకొని రాజకీయంగా ఎదగాలని ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది మనకి ప్రమాదం. అది మనోళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు లోకేష్ గురించి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడే కదా అతను. అంటే అతను కూడా టీడీపీ మీ ఎలయన్స్లో భాగం. ఇది ఎవరన్నా లోకేష్ గురించి మాట్లాడారా? సరిపోని ఇన్ని వీడియోలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారా? ఎలయన్స్లో భాగస్తులు కదా. చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ గురించి కానీ అన్ని వీడియోలు చేయరు. ఎందుకు? వీళ్ళ మీద, మోడీ గారి మీద, వీళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు ఎక్కువగా వీడియోలు? వీళ్ళందరూ కూడా ఎందుకంటే మీరు యాక్చువల్గా ఒక ఎజెండాతో వస్తున్నారు. కమ్యూనల్ గొడవలతోటి ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి రాజకీయంగా పైకి రావాలని ట్రై చేయడంలో మీరు రాజకీయ వ్యూహం అయితే అది తప్పు కాదు. మీ రాజకీయ వ్యూహంలో కొంతమంది బలవ్వాలి, సమిధులు అవ్వాలి, కొంతమంది చనిపోవాలి. మీ రాజకీయ వ్యూహంలో కొంతమంది మీద దాడులు జరగాలి. ఎవరి మీద దాడులు జరగాలి? క్రిస్టియన్స్ మీద దాడులు జరగాలి. అందుకే కదా హిందుత్వవాదం పెరిగేది. హిందుత్వవాదం బాగా పెంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంలోకి రావాలి, ఎదగాలి. ఇక్కడ ఎవరిని కొట్టాలి? అరే పాపం వాళ్ళు కొట్టాలని ఎవరికి ఉండదు.
అరే భయ్ వాడు మనకు ఎదగాలంటే తప్పదు, కొట్టంటారు నలుగురు ఎదుగురు పాస్టర్లు అని చెప్పి ఎవడు కొట్టేది బాబు. పాస్టర్ల బలి అవసరమా? అరే రాజకీయ వీళ్ళెవరు మన హిందువులు మన మాట వింటలేదు, నలుగురు ఐదు పాస్టర్లు కొట్టంటారు. కొడితే హింస కదా అది. ఓకే, అంటే నేనేమంటే జోసెఫ్ రావణ్ మిమ్మల్ని అన్నాడని చెప్పి మీరు అరెస్ట్ చేశారు, అతను బెయిల్ ఇచ్చి పంపించారు, బెయిల్ కూడా ఇచ్చారని చెప్పి నేను నిన్న చూసాను ఎక్కడో. మరి ఇచ్చారో లేదు, మరి అతను రిమాండ్కి పంపించారు నాకు తెలియదు. బెయిల్ ఇచ్చారని నేనైతే అనుకున్నా. సరే బెయిల్ ఇచ్చి బయటకు వచ్చాడు, అతను బయటకు కూడా వచ్చాడు. ఆ ఇష్యూ రావణ్ ఎలాగ ఎదుర్కొంటాడు. నా ఇష్యూ ఏంటంటే ఈ మధ్యలో ఈ పాస్టర్లను కొడుతుంది ఎవరు అంటున్నా. నిన్నే ఒకటి పంపించారు నాకు, అమలాపురంలో ఒక పిల్లోడిని కర్రలు తీసుకొని పిచ్చర్ కొట్టారు. అతను చెరువులోకి పరిగెత్తుకుంటూ చెరువులోకి పోయాడు అతను. నాకు పంపించారు వీడియో. నేనన్నా బస్సు అది ఆ బాధితుల్లో ఒకరిని నాకు కాల్ చేయమనండి, అప్పుడే నేను వీడియోలో మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడేవాడిని. గతంలో ఏది దొరికితే అది పెట్టేవాడిని. అదేంటంటే కొన్ని కరెక్టా లేదా నాకు కూడా తెలియదు. అందుకని ఆ బాధితుడిని అక్కడ కాల్ చేయమని నాకు కాల్ చేయాలి. లేదు నేను అతని గురించి మాట్లాడేవాడిని, నిన్నే కొట్టారు అతన్ని. ఓకే, బాధితుడు ఎవడన్నా నాకు కాంటాక్ట్ చేస్తేనే నేను మాట్లాడతానని చెప్పిన. చూద్దాం. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదాజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడతా ఉన్నారు. మరి వీళ్ళందరిని అరెస్ట్ చేయకుండా రావణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? అతను డైరెక్ట్గానే ఈ ఛానల్ పెట్టి మాట్లాడుతున్నాడు కదా రావణ్. అతను డైరెక్ట్గానే ఛానల్ పెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు కదా రావణ్. ప్రశ్న ఛానల్ ఫేక్ ప్రొఫైల్ ఏం కాదు కదా, ఫేక్ డెత్ థ్రెట్ ఏం కాదు కదా, ఫేక్ వెనక ఆడవాళ్ళు ఎంతమందిని అరెస్ట్, ఎంతవరకు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని కామెంట్లు పెట్టే వాళ్ళని ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? రావణ్ని అరెస్ట్ చేశారు నిన్న. ఎందుకు అతను సరే, నేను అది అరెస్ట్ చెయ్యాలా లేదా అనేది యాక్చువల్గా నేను అతను మొన్న కలిసినప్పుడు అతనే చెప్పాడు నన్ను ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారని. ఓకే, అతను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేద్దాం రమ్మంటే నేను వెళ్ళి అతని ఛానల్కి అతను నన్ను ఇంటర్వ్యూ చేసి యాక్చువల్గా అతను నాకు టెలికాస్ట్ చేయలే. నాకు ఏదేదో చెప్తున్నారు స్టోరీలు. ఓకే, దాని సంగతి వదిలేయండి. నేనేమన్నానంటే అతను అప్పుడే చెప్పాడు, నన్ను ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారు రమేష్ గారు అని చెప్పాడు. అతను నాకు సిద్ధంగా ఉన్నాడు అతను. యాక్చువల్గా నేనేమన్నానంటే ఈ ఫేక్ ప్రొఫైల్ పెట్టిన వాళ్ళు వీళ్ళందరిని అరెస్ట్ చేయకుండా ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? సరే, అది పెద్ద క్రైమ్ అయితే అతనికి వెంటనే బెయిల్ ఎందుకు ఇచ్చారు? అతను పెద్ద అసలు సంఖ్యలు వేసి తీసుకెళ్ళి 14 రోజులు రిమాండ్కి పంపించాలి కదా రావణ్ని. ఇప్పుడే చూశాను నేను, అది స్టేషన్ అతనికి బెయిల్ ఇచ్చి పంపించారు. స్టేషన్ బెయిల్ కాదు, అక్కడ సొంత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారని ఈనాడు వాళ్ళు రాశారు. ఈనాడు పేపర్ చదివాను నేను. అంత పెద్ద క్రైమ్ కాదు కదా, లేకపోతే అంత ఎందుకు రిమాండ్ కూడా పంపించుకోండి అని చెప్పి ఇది ఎందుకు ఇచ్చి పంపించారు? మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇదేనండి చెప్తుంది. ఆ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రోజు యేసుక్రీస్తు అనే వ్యక్తిని, యేసుక్రీస్తు అనే దేవుణ్ణి, వాళ్ళ నమ్మిన దేవుణ్ణి రోజు తిడుతున్నాడు అతను. ఎవరో కేసు పెట్టారు, నువ్వు స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించినావు. అది మీకు ఏమంటే నేను కూడా చాలామంది చెప్తున్నా, అబ్బాయి మీరందరూ హిందూ సోదరులతో కలిసి ఉండండి, వాళ్ళ దేవుళ్ళని విమర్శించకండి, మీ సంగతి మీరు చూసుకోండి, ఎవరి దేవుడిని వాడు పూజించుకోండి, అందరు కలిసి ఉండండి అని నేను చెప్తాను రోజు, మేము చెబుతున్నాం రోజు. కానీ చట్టాల యొక్క అమలంలో మీరు వివక్ష కనిపిస్తుంది. దాని గురించి చట్టాల అమలులో వివక్ష కనిపిస్తుంది. రాముణ్ణి తిట్టకూడదు, అలాగే యేసుక్రీస్తుని కూడా తిట్టకూడదు, అల్లాని కూడా తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు కదా. రాముణ్ణి గౌరవించాలి, ఎందుకంటే హిందూ సహోదరులు దేవుడిగా పూజిస్తారు ఆయన్ని. యేసుక్రీస్తుని కూడా గౌరవించాలి, క్రిస్టియన్స్ దేవుడిగా పూజిస్తారు. అల్లాని కూడా గౌరవించాలి, ఎందుకంటే ముస్లిం సహోదరులు ఈ దేవుడిగా పూజిస్తారు. ఓకే, అందరినీ గౌరవించాలండి.
అది కదా మనం కూడా కోరుకునే సమానత్వం, సమతా రాష్ట్ర. వీ వాంట్ సమతా రాష్ట్ర. మీరేమన్నారు, హిందూ రాష్ట్రగా మారుస్తా ఉన్నారు. హిందూ రాష్ట్రగా మారిస్తే హిందువులకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. సమతా రాష్ట్రగా మారిస్తే అందరికీ సమానంగా సమానత్వం ఉండిద్ది. మా అంబేద్కర్ గారు చెప్పింది అది. సమతా సైనిక దళాన్ని పెట్టింది ఆయన. అందుకే మేము వీఆర్ ఫైటింగ్ ఫర్ సమతా రాష్ట్ర, నాట్ ఫర్ హిందూ రాష్ట్ర. హిందూ రాష్ట్ర ఓన్లీ హిందూ బ్రదర్స్ విల్ బి బెనిఫిటెడ్. సమతా రాష్ట్ర ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. కరెక్ట్. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. 100% ఇది కాదు. ప్రజాస్వామ్యం కానే కాదు. 100% కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. చెప్పండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. కరెక్ట్. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుని మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? మేము అంటుంది ఎంతమందిని అరెస్ట్ చేశారు? వైసీపీ కార్యకర్తలని టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అది పొలిటికల్గా, అది వదిలేయండి. ఆ టీడీపీ వాళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళిద్దరే తిట్టుకుంటారు. మిగతా పగ కక్ష అనేది మీ కార్యకర్తల వాళ్ళిద్దరి మధ్య జరిగేది వదులండి. రేపు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ టీడీపీ వాళ్ళని వేస్తారు. టీడీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ కార్యకర్తలు మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఇలా చేశారు? ఎంతమందిని పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా నన్ను ఫేక్ ప్రొఫైల్తో తిట్టారని అరెస్ట్ చేశారు? ఎంతమంది చేశారు? అంటే అర్థం ఒకరో ఇద్దరు ఉండుంటారు అంతే కదా. దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చేస్తున్నారని ఏదో పెద్ద అన్యాయం జరుగుతున్నట్టు. మీరు కనీసం ఒక 100 మందిని అరెస్ట్ చేసి వారు ఇది 100 మంది కుట్ర చేశారా అని. ఎందుకంటే ఆన్లైన్లో ఇంత పెద్ద కుట్ర జరిగింది, ఫేక్ ప్రొఫైల్ చేశారు 100 మందిని మీరు అరెస్ట్ చేస్తే, అరే 100 మంది దొరికారంటే ఇంత పెద్ద కుట్ర ఏందని. మీరు ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఉంటారు. 5 కోట్ల మంది జనాలు ఒకరో ఇద్దరు ఫేక్ ప్రొఫైల్ పోస్ట్ చేసి వాళ్ళిద్దరిని తీసి అరెస్ట్ చేయాలి, ప్రెస్ మీట్ పెట్టి అందరిని గందరగోళం చేయటం ఎందుకని నా ఉద్దేశం. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా, నేరస్తులకి నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. నేరస్తులకి లేదని నేను కూడా చెప్పాను. నేరస్తులకి నేరానికి ఉండదు కులము మతం. కానీ అధికారులు చూపిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు చూపిస్తున్నారు కుల వివక్ష. దళితుల మీద అట్రాసిటీ అయితే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. మీ వాళ్ళు అయితే ఈజీగా తప్పించుకున్నారు, మా వాళ్ళని అయితే రౌడీ షీటర్లు అంటున్నారు, గంజా బ్యాచ్ అంటున్నారు. మీ వాళ్ళు అయితే డ్రగ్ పాజిటివ్ వచ్చింది అంటున్నారు, మా వాళ్ళు అయితే రౌడీ బ్యాచ్, గంజా బ్యాచ్. మీ వాళ్ళు అయితే పాజిటివ్, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యే కుమారుడు, చాలా జాగ్రత్తగా రాస్తారు పేపర్ మీద, ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మా వాళ్ళు అయితే రౌడీ షీటు, గంజా బ్యాచ్, గల్లీ నాయాలు అని చెప్పి రాస్తున్నారు పేపర్లో. ఇవేవో సమానత్వం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సమానత్వం లేదు, ఏమీ లేదు, కంటికి కనిపించేది పాపం వీళ్ళకి. పాపం ఈ దళితులు అన్యాయం అయిపోతూ ఉంటారు వీళ్ళకి న్యూస్ పేపర్లో రాసే విధానం బట్టి. ఓకే, ఇంకొకటి ఇదే ఇంకా అంటున్నా, అట్రాసిటీ అనేది ఆపండి, అందరికీ ఆపండి, మీ ఊరికి చెప్పండి, కేసులు వెంటనే పెట్టండి. ఇప్పుడు కేసులు ఇప్పుడు ఏంటి ఇదంతా ఎందుకండి? ఈ రాధామనోహర దాస్ అనే వ్యక్తి మీదనే ఆల్మోస్ట్ 20-30 పోలీస్ స్టేషన్స్లో కేసు పెడతానికి పోతే ఎవరో తీసుకోలేదన్నారు. తీసుకోవట్లేదు సార్, ఆయన హిందూ గొడవలు వస్తాయి, హిందూ క్రిస్టియన్ గొడవలు వస్తాయి అని తీసుకోవట్లేదు అని చెప్పారు నాకు చాలామంది. ఎందుకు అతను డైరెక్ట్గా చెక్క అంటున్నాడండి, వేసుకరిస్తున్నాయి చెక్క బ్యాచ్ ఏదో అంటాడు. నాకు 2-3 వీడియోలు పంపించారు అతన్ని. అది నేను ఆశ్చర్యపోయేది, ఇంత డైరెక్ట్గా తిడుతున్నాడు ఇతను. ఒక చిన్న మాట అంటే కత్తి మహేష్ రాముడిని ఒక చిన్న మాట అంటే పాపం అతన్ని బహిష్కరించారు కదా. ఇతను డైరెక్ట్గా తిడుతున్నాడు కదా. ఇతన్ని ఎందుకు మీరెందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదంటే, సార్ మేము 30 మందికి చెప్పాము సార్, 30 పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, వాళ్ళు తీసుకోవట్లేదు అతని మీద. మీరు నేరస్తులు న్యాయం గురించి మాట్లాడితే మీరు
న్యాయం గురించి అందరికీ న్యాయం ఉండాలి కదా అంటున్నా నేను. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. రాజకీయ పలుకుబడి లేకుండా అసలుకి ఇన్ని ఘోరాలు జరుగుతాయా? ఇంతమంది దాడి, ఇంత రాజకీయాలు, ఇంత చర్చిల మీద దాడి, వ్యవస్థల మీద దాడి, దళితుల మీద దాడి, రాజకీయ పలుకుబడి లేకుండా మీరు ధైర్యంగా వచ్చి చేస్తారా? రాజకీయ పలుకుబడి లేకుండా చేస్తున్నారా? ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రాజకీయ అండ లేకుండా అతను కామెంట్లు చేయగలుగుతున్నాడా? పొలిటికల్ పలుకుబడి లేకుండా చేయగలుగుతున్నాడు అతను. ఓకే, వీళ్ళు చెప్పే ప్రతి మాట వాళ్ళకే తగిలిద్దండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట వాళ్ళకే తగిలిద్ది. చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరు ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. మంచిది, వెల్కమ్. మంచిది. ఓ పని చేయండి, మిమ్మల్ని క్రిస్టియన్స్ తిడుతున్నారు కదా చాలామంది. ఈయన ఒక సెల్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, ఆ సెల్కి పంపించండి. ఇదిగోండి పాస్టర్ని తిడుతున్నారు, ఇక్కడ క్రిస్టియన్స్ని తిడుతున్నారు, పాస్టర్ కొట్టారు, ఇక్కడ మన కొట్టారు కదా, నాకు ఎవరో వీడియో పంపించారు, సార్ అన్న పాస్టర్ని కొట్టారు అని. అతను నాకు కాల్ చేయమనండి, నేను ఈ సోషల్ మీడియాలో తిరిగివన్నీ నేను మాట్లాడలేను, అతను కాల్ చేయమంటే వాళ్ళు కాల్ చేయలేదు తిరిగి. నేను కళ్ళారా చూసిన, కొట్టారు అతన్ని, తీసుకెళ్ళి అతను కర్ర తీసుకుని కొట్టారు ఒక పాస్టర్ గారిని, ఎందుకంటే స్వార్థ చేస్తున్నాడు అని చెప్పి కొట్టారు. ఓ పని చేయండి, ఆయన సెల్ల పెట్టారు కదా, క్రిస్టియన్స్కి మంచిదే, మీరందరూ ఇక్కడి నుంచి ఆ సెల్లకి మీరు మెసేజ్లు పెడతా ఉండండి, ఏమనేది వీళ్ళు మా పాస్టర్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారని మీరు ఆయనకి పంపిస్తూ ఉండండి. ఆయన యాక్షన్ తీసుకుంటాడో లేదో చూడండి. పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా పెట్టారు. క్రిస్టియన్స్కో అంటే అందరికీ చెప్పాడు కదా, సోషల్ మీడియాలో ఎవరు అబ్యూస్ జరిగినా నాకు చెప్పండి అని ఓపెన్ చేశాడు, సెల్ ఓపెన్ చేశాడు. మంచి పని చేశాడు, కోఆపరేట్ చేయండి, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి మనందరం రుణపడి ఉంటాం, ఎందుకంటే ఈ సెల్ల పెట్టాడు. ఇక నుంచి మీ క్రైస్తవులు ఎవరైనా సరే, క్రైస్తవులు దళితులు ఎవరి మీద అట్రాసిటీ జరిగినా, క్రైస్తవులను కొట్టినా సరే ఈ సెల్లకి మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి నాకు చెప్పండి, ఇదిగోండి ఇది ఇట్లా కొట్టారు, పవన్ కళ్యాణ్ గారికి మేము కంప్లైంట్ చేశామని నా ఛానల్కి చెప్పండి. ఆయన ఎలా యాక్షన్ తీసుకుంటారో అనే దాని మీద మనం మళ్ళీ వీడియో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు దాన్ని యాక్షన్ తీసుకుంటారు లేదా వీడియో మాట్లాడదాం మళ్ళీ. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్ తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS అదే చట్టం. సరే, ఇది ఎండ్ అయింది, మధ్యలో ఏం మాట్లాడి ఒక్క వీడియో చూశాను నేను. అంటే నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, చట్టం ప్రకారం చెప్పారు, ఒక సెల్ ఓపెన్ చేశారు, పాజిటివ్గా తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తారని అనుకోండి, హీఈస్ డూయింగ్ గుడ్ జాబ్, లెట్ us థ్యాంక్ హిమ్, లెట్ us అప్రిషియేట్ హిమ్. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎవరు క్రిస్టియన్సు, దళితులు, ఈ ఆదివాసీలు, వీళ్ళు ఎవరైతే కొద్దిగా భయపడుతూ ఉంటారో మీరేం భయపడకండి. పవన్ కళ్యాణ్ గారు ఒక సెల్ ఓపెన్ చేశారు మీకోసం. ఎవరు పాస్టర్ను కొట్టినా, ఎవరిని కొట్టినా ఆయన ఇమీడియట్గా ఆయన ఒక సెల్ నెంబర్ ఇస్తాడు, పబ్లిక్గానే ఇస్తాడు. ఆ సెల్కి కంప్లైంట్ చేయండి. ఆయన కంప్లైంట్ చేసిన విషయం నాకు కూడా చెప్పండి, నేను వెంటనే చెప్తాను, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దాం. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.